హాయ్ అండి, అందరికీ పండగ వచ్చేస్తుంది కదా. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో గవ్వల తయారీ విధానం అయితే చూద్దాము. ముందుగా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈ రోజు గవ్వల తయారీ విధానం సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చిన్న వీడియో అయితే పెట్టాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకున్నాము. మనము చక్క నెయ్యి అనేది కరగబెట్టుకుని వేసుకున్నాం అనమాట. ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేడి చేసుకుని, లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అది మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ అనమాట. ఏదో ఒకటి తీసుకొని చక్కగా పిండి అనేది ముద్దలాగా అయ్యే వరకు, మన చపాతీ పిండి ఉంటుంది కదా దానికంటే కొంచెం బాగా మెత్తగా ఉండేలాగా స్మూత్గా కలుపుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని గవ్వలకి ఉండలు అనేవి చిన్ని చిన్ని ఉండలు తయారు చేసేసుకున్న తర్వాత ఇలా గవ్వల పీట మీద మనం గవ్వలు అనేది ఒత్తుకున్నారంటే ఈజీగా గవ్వలు తయారైపోతుంది. లేదంటే ఏదన్నా కొత్త దువ్వెన ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు, గవ్వల పీట అవైలబుల్ లేని వాళ్ళు. ఇలా చేసేసుకొని మొత్తం అన్నీ ఒకసారి చేసేసుకోవచ్చు అండి. చక్కగా చేసుకుని ఒక్కళ్ళే కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఇద్దరు మనుషులు అయితే అవసరం లేదు. పక్కన పెట్టిన తర్వాత బెల్లం పాకం అనేది కొంచెం నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకున్నాను. కరగబెట్టుకొని వడపెట్టుకొని దీనిలో కొంచెం దుమ్ము దోగర ఉంటాయి కదా చెరుకుది, అది తీసేసుకున్నాము. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని గవ్వలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న పాకంలో వేసేసుకోవాలి. ఉండ పాకం అయితే వచ్చే వరకు పాకం తిప్పుకొని ఇలా గవ్వలు వేయించిన వాటిని దానిలో వేసేసుకొని తీసేసుకున్నారంటే మనకి ఎమీగా ఉండే గవ్వలు రెడీ అయిపోతాయి. ఇవి వారం రోజులు కానీ 15 రోజులు కానీ నిల్వ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఉండి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్